ఈ క్రమంలో ఇరాన్తో యుద్ధం కారణంగా ట్రంప్పై విపరీతమైన ఒత్తిడి ఉంది. ట్రంప్కు సహకరించట్లేదు నేటో కంట్రీస్, గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిళ్లున్నాయి. సొంత దేశంలో ట్రంప్ దిగిపోవాలంటూ భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరాన్ దెబ్బకు ఎట్టకేలకు తలంచిన సందర్భం ట్రంప్ది. 2-3 వారాల్లో అన్నాడు స్టార్టింగ్లో, ఆ తర్వాత విత్ ఇన్ డేస్ అంటున్నాడు. రోజుల వ్యవధిలోనే యుద్ధం ఆగిపోవచ్చు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ నాకు మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. బహుశా ఏప్రిల్ 6 టార్గెట్, ఏప్రిల్ 6ని ఈ యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ట్రంప్ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ట్రంప్ మీద ప్రభావం చూపిస్తున్నాం ఏంటి, ఒక 7-8 పాయింట్స్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఆయిల్. ఏ ఆయిల్ కోసం యుద్ధం ప్రారంభించాడు, ఆ ఆయిలే తన నెత్తి మీద పడుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల మీద ఒత్తిడి ఉంది. సో టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ పాయింట్ని. ఎందుకంటే యుద్ధం ప్రారంభం కాకముందు, అంటే ఫిబ్రవరి 28 కన్నా ముందు $80, ఇంకా అంతకన్నా కొంచెం ముందు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర, బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $60 ఉండేది. యుద్ధానికి చేరువయ్యే సందర్భానికి $80కు చేరుకుంది. ఏకంగా $130, ఇంకొన్ని సందర్భాల్లో $136 వరకు చేరుకుంది. ఇప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్ కొంచెం అటు ఇటు ఊగిసలాడుతూ దాదాపుగా $106 దగ్గర సెటిల్ అవుతోంది. అఫ్కోర్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కూడా. అంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ మీద ఏ స్థాయిలో ప్రభావం ఉందనేది. ఇంకొక మాట, ఆయిల్ గురించి వచ్చింది కాబట్టి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసిన తర్వాత గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు ఆయిల్ వెళ్ళే అవకాశం లేదు. దాంతోపాటు ఇరాన్ ఎప్పటి నుంచో ఆప్షన్లో ఉండింది, బట్ ఇరాన్కి ఇచ్చే ఆప్షన్ లేదు శాంక్షన్స్ కారణంగా. ఒకవేళ తీసుకుంటే ఆ దేశాల మీద శాంక్షన్స్ విధిస్తుంది. అఫ్కోర్స్ చైనా తీసుకుంటుంది, అయినా ట్రంప్ ఏం మాట్లాడదు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి చైనాతో పాటు భారత్ కూడా తీసుకుంటున్నాయి. బట్ ఇరాన్ ఇస్తుందా? ఇరాన్ నుంచి అనేది కష్టం. అక్కడ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్త డ్యామేజ్ అయింది. ఉన్న వాటిని కొంచెం పంపించుకునే ప్రయత్నం చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. సో ఇటువంటి ఇప్పుడు ఆయిల్ అవసరం ఎవరికి ఉంది ప్రపంచ దేశాల్లో? మరీ ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి గల్ఫ్ దేశాలు దెబ్బతిన్న తర్వాత. సో ఈ క్రమంలో ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటున్న దేశాలు, కొన్ని భారతదేశం పక్కన పెడితే చైనా లాభపడుతోంది, రష్యా కూడా లాభపడుతోంది. ఈ గల్ఫ్ దేశాలతో యుద్ధం కారణంగా ఇటు ట్రంపే స్వయంగా చెప్పుకొచ్చాడు, ఈవెన్ భారత్కి కూడా మీరు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు, నేను ఎటువంటి శాంక్షన్స్ విధించినట్టు చెప్పుకొచ్చాడు. సో రష్యా లాభపడుతోంది. ఇరాన్ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ అంటే శాంక్షన్స్ కారణంగా చాలా దేశాలు తీసుకోలేదు కదా వాళ్ళ ఆయిల్ని, ఇప్పుడు కొన్ని దేశాలు తీసుకుంటున్నాయి, అవి కూడా కాస్త లాభపడుతోంది. ఇరాన్ ఆ విషయంలో కూడా కాస్త వాళ్ళు అమౌంట్ని గెయిన్ చేసుకోవడం జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా ట్రంప్కి కాస్త దెబ్బ కొట్టాయి. ఇది ద వెరీ ఫస్ట్. ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసిన సందర్భంలో ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి, పశ్చిమ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు హౌతీలు బెదిరించడంతో స్ట్రెయిట్ మందాబ్ అని చెప్పి ఒకటి ఉంది, ఇక్కడ యెమెన్కి జిబౌటీకి మధ్యలో రెడ్ సీ మీదుగా ఉంటుంది. సో అక్కడ దెబ్బపడే అవకాశం ఉంది. అరౌండ్ అక్కడ 20%, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర 20%, అలాగే ఇక్కడ 10%. ఈ రెండు బ్లాక్ అయితే ప్రపంచం అంతా పడి ఒక్కసారిగా ట్రంప్ నెత్తి మీద పడుతుంది. కాబట్టి భయపడుతున్నాడా? ఇది ది వెరీ ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత నేటో దేశాలని మద్దతు అడిగాడు. కానీ నేటో దేశాలు ఏమంటున్నాయి? నో, మేమైతే మాత్రం యుద్ధంలోకి నేరుగా దిగం, మేమైతే సపోర్ట్ ఇవ్వం, కొన్ని దేశాలు బాటవల్స్కి సపోర్ట్గా వెళ్తాయి అంటున్నప్పుడు కూడా దిగుతాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏవైతే బలం ఉంటాయి అనుకున్నాయో అవేవి కూడా రంగంలోకి దిగటలేదు. బ్రిటన్ సపోర్ట్గా ఉండట్లేదు, ఫ్రాన్స్ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. దాంతోపాటు ఇలా కొన్ని దేశాలు చాలా తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి, కొన్ని దేశాలు అయితే మొహం మీద చెప్పేస్తున్నాయి నో అని చెప్పి. అటువంటిది నేటో పరిస్థితి. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఏ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయో చూడొచ్చు. నిన్న కూడా దుబాయ్ మీద దాడులు అవుతూనే ఉన్నాయి, కీలకమైన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తూనే ఉంది. అండ్ దాంతోపాటు బహ్రెయిన్లో కూడా దాడులు జరుగుతున్నాయి, కువైట్, ఖతార్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మిలిటరీ బేసెస్ వీళ్ళకు ఉన్నాయి. అండ్ ఎంతలా భయపడిపోయారంటే ట్రంప్, ఇది నేనంటున్న మాట కాదు, ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్కి తరలించే ప్రయత్నం జరుగుతోంది ఈ మిలిటరీ బేసెస్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి. ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్కి తరలించాలని చెప్పి యోచనలు ఉన్నాడంట. ఎందుకంటే దెబ్బతిన్నాయి, మళ్ళీ గల్ఫ్ దేశాలు ఇస్తాయని నమ్మకం లేదు, బలహీన పడిపోయిందని చెప్పి తనకున్న సోర్సెస్ ప్రకారం తనకు అందుతోందనేది డిస్కషన్ జరుగుతోంది. సో వీటన్నిటిని అధిగమించాలి. అండ్ ఇజ్రాయెల్ కూడా ఈ సమయంలో మరింత సపోర్ట్ ఇవ్వాలి. మిడిల్ ఈస్ట్లో కనుక తన ప్రభావం చూపించాలనుకుంటే, తన పవర్ ఇంకా కంటిన్యూ కావాలనుకుంటే, అండ్ ఈ బేసెస్ ఇక్కడ గల్ఫ్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళ నుంచి ఒత్తిడి మొదలవుతోంది. కాబట్టి తరలించాలి. కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇన్ని కాబట్టులు ఉన్నాయి, కాబట్టి పంపించాల్సిన సిచ్యువేషన్ ట్రంప్కి కనిపిస్తోంది. ఇది ది వెరీ సెకండ్.
అండ్ ఆ తర్వాత 4వది ఇంటర్నల్గా నో కింగ్స్ ప్రొటెస్ట్లు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఏకంగా దాన్ని ఏదో అంటూ ఉంటారు, చెప్పే ప్రయత్నం చేస్తాను. గోల్డెన్ కమోడ్ వాళ్ళు ఒక కుర్చీలా పెట్టి, ఆ కుర్చీ రాజుల కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీలా పెట్టి దానికి గోల్డెన్ కమోడ్ లాంటి, గోల్డెన్ కమోడ్ అంటే గోల్డెన్ కమోడ్ కాదు, బట్ కమోడ్కి గోల్డ్ కలర్ వేసి అక్కడ కూర్చుంటూ చాలా వ్యంగ్యంగా అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, చాలా వెటకారంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు పీక్స్కి చేరుకుంటున్నాయి. నో కింగ్స్ అంటూ ప్రొటెస్టులు ఏకంగా కొన్ని లక్షలాది మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ 2 వీకెండ్స్ అంటే అర్థం చేసుకోవాలి. సో అక్కడ ప్రొటెస్టులు కూడా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అండ్ ఈ ఇంపాక్ట్ వచ్చే నవంబర్ ఎలక్షన్స్లో రిపబ్లికన్లకు దెబ్బ కాబోతుంది. డెమోక్రాట్ల విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే. సో డెమోక్రాట్ల నుంచి తనకి మద్దతు లేకపోగా, అఫ్కోర్స్ అపోజిషన్ నుంచి ఎందుకుంటుంది, కానీ సొంత పార్టీ రిపబ్లికన్లో కూడా ట్రంప్కి ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతోంది. అండ్ ఇక్కడ నుంచి నవంబర్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ కీలకంగా